వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి చంద్రశేఖర్ బాబు వెల్లడి. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహణ. ఇరు వర్గాల అంగీకారంతో పలు కేసులను రాజీ చేసిన మ్యాజిస్ట్రేట్ వరలక్ష్మి. జంగారెడ్డిగూడెం అమ్మ ప్రేమ స్వచ్ఛంద సంస్థలోని జశ్వంత్ కు వీల్ చైర్ అందజేత. దాతకు కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు నిర్వహిస్తామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బోర్డు ప్రాంతీయ అధికారి కె చంద్రశేఖర్ బాబు తెలిపారు. ఏలూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 73,521 మంది విద్యార్థులకు గాను 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 15, 17 తేదీల్లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ విద్యపై పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు నాన్ జంబ్లింగ్ విధానంలో జరుగుతాయని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రెండు 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 3 దశల్లో జరగబోతున్నాయి. మొదటి దశలో భాగంగా 15/2/23 తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. అదేవిధంగా 17/2/2023 తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఈ 2 ఎగ్జామ్స్కి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 250 పరీక్షా కేంద్రాల్లో 34,123 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. ఈ పరీక్షలు 2 కూడా మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించబడతాయి. అదేవిధంగా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ వొకేషనల్ వారికి 20/2/2023 నుండి 7/3/2023 వరకు 76 పరీక్షా కేంద్రాల్లో 8,417 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. జనరల్ విద్యార్థులు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి 26/2/2023 నుండి 7/3/2023 తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ పరీక్షలకు 147 పరీక్షా కేంద్రాల్లో 24,227 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ ప్రతి పరీక్ష హాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడతాయి. అదేవిధంగా ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయిన తర్వాత థియరీ పరీక్షలు 15/3/2023 నుండి 14/4/2023 వరకు నిర్వహించబడతాయి. థియరీ పరీక్షలు వచ్చేసి మనకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 73,521 మంది, అంటే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 38,053 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 35,468 మంది ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. రాజీ మార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ సహకరిస్తుందని, కావున లోక్ అదాలత్ సేవలు వినియోగించుకోవాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆర్ వరలక్ష్మి స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలోని కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యాజిస్ట్రేట్ ఆర్ వరలక్ష్మి మాట్లాడుతూ పగలు కక్షలు కార్పణ్యాలకు పోయి సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగవద్దని హితవు పలికారు. అలాగే లోక్ అదాలత్లో రాజీ అయిన కేసులపై న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
సమాజంలో సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా తాము ముందంజలో ఉంటామని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం అమ్మ ప్రేమ స్వచ్ఛంద సంస్థలో విభిన్న ప్రతిభావంతుడైన జశ్వంత్కు బొప్పన్న రాధమ్మ సహకారంతో వీల్ చైర్ అందించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ గతంలో ఒక సేవా కార్యక్రమం నిమిత్తం అమ్మ ప్రేమ స్వచ్ఛంద సంస్థకు వెళ్ళినప్పుడు జశ్వంత్కి వీల్ చైర్ కావాలని అడిగారన్నారు. దీంతో బోడా అనీష్ కుమార్, పల్లి శ్రీనుల సహకారంతో బొప్పన్న రాధమ్మ ఆర్థిక సహాయంతో వీల్ చైర్ అందించామన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరటూరి రమాదేవి, నాయకులు బొబ్బర రాజ్పాల్, పగడం సౌభాగ్యవతి, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు వాహనాలు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు చెప్పాలని జంగారెడ్డిగూడెం ఎస్ఐ సాగర్ బాబు సూచించారు. పట్నంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో సిబ్బందితో కలిసి ఎస్ఐ సాగర్ బాబు వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల ధృవీకరణ పత్రాలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవారికి అపరాధ రుసుం విధించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలు నడపాలని వాహనదారులకు ఎస్ఐ సాగర్ బాబు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే త్రిపుల్ రైడ్, అలాగే లైసెన్స్ లేని వాళ్ళు, హెల్మెట్ ధరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ యాక్సిడెంట్లు తగ్గించిన ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. కానీ ప్రతి తల్లిదండ్రులకి చిన్న మనవి ఏంటంటే ఎక్కువ స్టూడెంట్స్ కి బైక్లు ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు త్రిపుల్ రైడ్ రావడం కానీ, హెల్మెట్ లేకుండా రావడం కానీ జరుగుతుంది. ప్రతి తల్లిదండ్రులు కాలేజీకి పిల్లలను పంపించేటప్పుడు కంపల్సరీ లైసెన్స్ ఉండాలి. దాంతో పాటు హెల్మెట్ కూడా కంపల్సరీ ఉండాలి. ప్రతి కాలేజీలో ఎవరైతే ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉంటారో ప్రతి స్టూడెంట్ లైసెన్స్, హెల్మెట్ ఉంటేనే ఆ బండి లోపలికి అలౌ చేయాలి. రేపు స్పెషల్ డ్రైవ్ పెడతాము ప్రతి కాలేజీ దగ్గరది. ప్రతి స్టూడెంట్స్ హెల్మెట్, లైసెన్స్ ఉంటేనే కాలేజీలో ఎంటర్ చేయాలి. లేని పక్షంలో ఆ బళ్ళు లోపలికి అలౌ చేయకుండా చూసుకోవాలి. మన రీసెంట్ గా అసరపేట హైవేలో ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. నిజంగా వాళ్ళకి హెల్మెట్ ఉంటే కంపల్సరీగా ప్రాణాలతో బతికేవాళ్ళు. కానీ ప్రతి తల్లిదండ్రులు కంపల్సరీగా పిల్లలకు బళ్ళు ఇచ్చేప్పుడు కంపల్సరీగా హెల్మెట్ తో బయటికి పంపించండి. మీ పిల్లల యొక్క ప్రాణాలు కాపాడుకొని కోరుచున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి పలు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ప్రధాన అర్చకులు రవికుమారాచార్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు వాసవి సాయి నాగేష్లు కోరారు.
జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన మరియు స్వామివారి యొక్క తోమాల సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నివేదన కార్యక్రమాన్ని నిర్వహించి తర్వాత మంగళాశాసన అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు శనివారం కావడంతో విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా చక్కగా నిర్వహించడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. మన ఆలయంలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు అష్టదళ పద్మారాధన సేవ కార్యక్రమం, స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అవకాశం ఉన్న భక్తులంతా కూడా ఈ అష్టదళ పద్మారాధన స్వర్ణ పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 12వ తేదీన ఘంటసాల 14వ సంగీత ఆరాధనోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ రచయిత తిప్పాబట్ల రామకృష్ణ తెలిపారు. శనివారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. ఘంటసాల 49వ వర్ధంతి సందర్భంగా పట్నంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఘంటసాల విగ్రహం వద్ద జరిగే ఈ సంగీత ఆరాధనోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట బుర్రకథ కళాకారులు చిలుకూరు సుబ్బయ్యాచారి, ప్రముఖ గాయని కె నీరజ ఉన్నారు. జంగారెడ్డిగూడెం గ్రామం చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. గత 13 సంవత్సరాలుగా చిలుకూరు సుబ్బయ్యాచారి గారి ఆధ్వర్యంలో ఘంటసాల ఆరాధనోత్సవాలు చేస్తూ ఉంటాం అన్నది కళాభిమానులైన ప్రజలందరికీ తెలిసిన విషయమే. అలాగే సుబ్బయ్య గారి ఆధ్వర్యంలోనే రామాలయం ప్రక్కన చిన్ని రామసత్యనారాయణ గారు వంటి పెద్దల సహకారంతో మా ఘంటసాల గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు వీటిలో భాగంగా 14వ సంగీత ఆరాధనోత్సవం రేపు సాయంకాలం 6 గంటల నుంచి పాత పంచాయతీ ఆఫీస్ దగ్గర యథాప్రకారం జరుగుతుంది. కాబట్టి ఘంటసాల గారి అభిమానులు, కళాభిమానులు ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఘంటసాల గారి పాటలు విని ఆనందించవలసిందిగా ప్రజలందరినీ కోరు. రేపు సాయంత్రం అనగా 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకి పాత పంచాయతీ ఆఫీస్ దగ్గర ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం. ఘంటసాల గారి వర్ధంతి ఈ రోజు 49వ వర్ధంతి ఇవాళ. అయితే ఈ రోజు శనివారం కాబట్టి రేపు ఆదివారం ప్రజలంతా ఖాళీగా ఉంటారనే ఉద్దేశంతో 14వ సంగీత ఆరాధనోత్సవం రేపు సాయంకాలం పంచాయతీ ఆఫీస్ దగ్గర అరేంజ్ చేయడం అయింది. కనుక అందరూ పాల్గొని ఆనందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్
మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడపాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ మాట్లాడుతూ గతంలో జంగారెడ్డిగూడెం పట్టణం నుండి పరిసర గ్రామాలకు ఎక్కువ బస్ సర్వీసులు నడపాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి శ్యామ్, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీనివాసపురం, తోటపల్లి, పట్టినపొలం, రామారావుపేట సెంటర్ నుంచి రెడ్డిగనపురం బస్సు సర్వీసు గతంలోని 6 ట్రిప్పులు తిరిగేది. జంగారెడ్డి డిపో నుంచి రెడ్డిగనపురం వరకు వయ్యా శ్రీనివాసపురం, తోటపల్లి, పట్టినపొలం, రామారావుపేట సెంటర్, అలాగే సూర్పూరుగూడెం, కర్యాట్లగూడెం నుంచి ఆ రకంగా రెడ్డిగనపురం చేరుకునేది. ఆ ట్రిప్పులు 6 ట్రిప్పులు తిరిగేది. రోజుకి 6/3 చేశారు. ఆ 3 ట్రిప్పులు కూడా తగ్గించేసి 1 ట్రిప్ చేశారు. ఒకదాన్ని కూడా ఇప్పుడు మార్చేసి రూట్ వేరే రకంగా మళ్ళీ ఇచ్చారు. వేరే మళ్ళీ ఇవ్వడం వల్ల ఈ రోజున విద్యార్థులకు కానీ పేద ప్రజలకు అందరికి ఇబ్బంది వచ్చే పరిస్థితుంది. అంచేత మా గ్రామానికి ఇమీడియట్గా పాత పద్ధతుల ప్రకారంగానే రోజుకి 6 ట్రిప్పులు బస్సు సర్వీసులు పునరుద్ధరించాలి. శ్రీనివాసపురం, తోటపల్లి, పట్టినపొలం మీదుగా రెడ్డిగనపురం బస్సులు నడిపించాలని చెప్పి తెలియజేస్తున్న మా గ్రామస్తుల గ్రామాలలో పెద్ద మనుషుల వద్ద కేసులు రాజీ చేసుకున్నప్పటికీ వాటికి చట్టభద్రత ఉండదని, కాబట్టి రాజీ పడదగ్గ కేసులు కోర్టు ద్వారా మాత్రమే రాజీ చేసుకోవాలని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్కే ఇబ్రహీం షరీఫ్ తెలిపారు. చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కేసులను విచారించి రాజీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. నమస్కారం. సభాయ పీఠానికి ముఖ్య అతిథిగా పెద్దలు మహిళలకి ఎడవది లేకుండా చూసుకునే రోజు అనమాట. వీళ్ళు మొత్తం మా అన్నయ్య గారు తీసుకొచ్చేయండి. మా బావ మేడం ఇందులో భాగంగా ఈరోజు అన్ని క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ని రాజీ చేయడం జరుగుతుంది. మరియు అన్ని సివిల్ కేసెస్, అన్ని రకాల సివిల్ కేసెస్. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని ఎస్ఈబి సిఐ మణికంఠరెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు తెలియపరుస్తూ
ఎస్ఈబి అధికారులు హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మణికంఠరెడ్డి డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలు ప్రజలకు అవగాహన కలిగించారు. యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలన్నారు. డ్రగ్స్ అమ్మినా వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబి సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నా డ్రగ్స్ నంబర్కి సమాచారం ఇచ్చి డ్రగ్స్ ఎవరైనా బాధితులైతే వారికి తగినటువంటి వైద్య బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం పట్టణంలోని సినిమా థియేటర్లలో ఆదివారం ప్రదర్శించే సినిమాల వివరాలను ఇప్పుడు చూద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి చంద్రశేఖర్ బాబు వెల్లడి. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహణ. ఇరు వర్గాల అంగీకారంతో పలు కేసులను రాజీ చేసిన మ్యాజిస్ట్రేట్ వరలక్ష్మి. జంగారెడ్డిగూడెం అమ్మ ప్రేమ స్వచ్ఛంద సంస్థలోని జశ్వంత్ కు వీల్ చైర్ అందజేత. దాతకు కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ. ఈ వార్తంతటితో సమాప్తం. నమస్కారం.